కథా కార్యక్రమానికి పునఃస్వాగతం. ద్రౌపదీ కన్నకీ కార్గీ మీరా దుర్గావతి తథా లక్ష్మీరహల్యా చెన్నమ్మ రుద్రమాంబా సువిక్రమ. ఇటువంటి పవిత్ర మాతృమూర్తులు పుట్టినటువంటి భారతదేశంలో ఈ రోజున మనం కన్నగి అనేటువంటి ఒక మహాప్రతిభ యొక్క కథని మనం ఈనాడు తెలుసుకుందాం. దక్షిణ ప్రాంతంలో కావేరీ పట్టణం అనేటువంటి ఒక పట్టణంలో కోవలుడు అనేటువంటి ఒక వ్యాపారి కన్నగి అనేటువంటి ఒక కన్యని వివాహం చేసుకుని హాయిగా సుఖంగా బతుకుతున్నాడు. చాలా కాలంలో ఆనందంగా బతికిన తర్వాత ఇతనికి ఒక రకమైనటువంటి చెడు అలవాట్లు రావడం వల్ల జీవితంలో అతను అనేక నష్టాలు పోయి కష్టాలు పడడం అనేటువంటిది జరిగింది. వెంటనే తన భార్య చెప్పింది, ఏమండి మీరు ఈ దురలవాట్లు కనుక పాడబోతే మన జీవితమే మొత్తం పాడవుతుంది అని చెప్పాడు. తర్వాత అతను పశ్చాత్తాపం చెంది, చూడుగా కన్నగి, మనం ఇంకా ఈ ప్రాంతాన్ని వదిలి వేరే ప్రాంతానికి వెళ్ళిపోదాం, స్వతహాగా బతకడం అనేటువంటిది మనం నేర్చుకుందాం అని చెప్పి ఉద్దేశంతో తన భార్యను తీసుకుని మధురా నగరం అనేటువంటి మధురాపట్నానికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత తన జీవనాన్ని ఎలా సాగించాలి అంటే చేతిలో ఏ విధమైనటువంటి చిల్లిగవ్వ కూడా లేదు. కానీ తన భార్య వద్ద ఉన్నటువంటి కాలి అందరి ఆ కాలి యొక్క నూపురాన్ని, రెండు కాళ్ళకి ఉన్నటువంటి ఆ నూపురంలో ఒక నూపురాన్ని ఇమ్మని అడిగాడు. దాన్ని అక్కడ బజార్లోకి వెళ్ళి దీన్ని అమ్ముకొస్తానని చెప్పి ఆ నూపురాన్ని తీసుకుని బయటికి వెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే తన భార్యని అక్కడ నమ్మకంగా ఉన్నటువంటి కొత్త ప్రాంతంలో ఒక గొల్లవాని ఇంట్లో తన భార్యను ఉంచి, చూస్తూ ఉండండి, నేను ఇప్పుడే బజార్కి వెళ్ళొస్తాను అని చెప్పి ఆ అందరిని పట్టుకుని ఆ కొత్త ప్రాంతంలో స్వర్ణకారుడి ఇంటికి వెళ్ళాడు. ఆ స్వర్ణకారుడి ఇంటి దగ్గర అతనికి ఈ నగ చూసిన తర్వాత, కారు యొక్క అందిని చూసిన తర్వాత అతనికి ఒక దుర్బుద్ధి పుట్టింది. వెంటనే రాజభటులను కాకేశాడు, ఇది దొంగ సొత్తు ఒకటి ఇక్కడ వచ్చింది కాబట్టి దాన్ని అని చెప్పి రాజభటులకి చెప్పడంతో వాళ్ళందరూ కూడా రాజభటులు వెళ్ళారు. ఇలా ఎందుకు జరిగింది అంటే, రాజభటుల చేత ఎందుకు చెప్పాడంటే, ఒకానొకప్పుడు ఆ స్వర్ణకారుడు ఒక చెడ్డ పని చేశాడు. రాణిగారి యొక్క కాలి అందరిని అతను దొంగిలించాడు. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఆ నింద ఇతని మీద వేద్దామనేటువంటి ఆలోచనతోటి రాజభటులకు చెప్పడం జరిగింది. వెంటనే ఆ రాజభటులు వెళ్ళారు, రాజుగారికి విషయం చెప్పారు. రాణిగారి యొక్క కాలి అంది దొరికింది అనేటువంటి ఆశతోటి, రెండవది తన యొక్క అటువంటి దుర్మార్గుడైనటువంటి వెంటనే సంహరించమని చెప్పి ఆ కాలి అందిని తీసుకురమ్మని చెప్పి భటుని పంపించాడు. వాళ్ళు వెంటనే ఆ విధంగా వచ్చారు, అతన్ని చంపివేయడమైనటువంటిది జరిగింది. ఈ వార్త తెలుసుకుంది. కన్నగి లబో దిబోమంటూ ఊరంతా తిరుగుతూ, ఒక పిచ్చి ఆవిడలాగా తిరుగుతూ, తన భర్త యొక్క తనకంటూ ఇంక దారి లేదు, ఏ విధమైనటువంటి జీవితాన్ని గడపాలనేటువంటి భయంతో ఆ రాజు దగ్గరికి వెళ్ళి మహారాజా, నువ్వు ఇంత దుర్మార్గుడైనటువంటి రాజుని అనుకోలేదయ్యా అని చెప్పి అతన్ని శపించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఆక్రోశంగా మాట్లాడింది. రాజుగారు అన్నారు, అమ్మా, నీ భర్త చేసినటువంటి పని సరియైందా? మా ఆవిడ యొక్క కాలి నుబ్బురాన్ని దొంగిలించాడు కదా, అతన్ని శిక్షించడంలో నా తప్పు ఏముంది అని చెప్పి అన్నాడు. కాదు, ఆ కాలి అంది యొక్క నూపురం నా దగ్గర ఉన్నటువంటిది మరొకటి నా దగ్గర ఉంది, చూడండి, ఇది అన్న ఉపరం, ఇవి రెండు ఒక్కలాగా ఉంటాయి, కానీ మీ ఆవిడది మాత్రం ఇది కాదు, ఇది రాణిగారిది కాదు అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలంటే అని చెప్పి కోపంతో ఆ అంది విసిరింది. ఆ అందిని అతను అందిపుచ్చుకొని చూసుకుని, చాలా పొరపాటు జరిగింది, ఇది నా భార్య యొక్క అంది కాదు అని అతను నిర్ధారణ చేసుకుని చాలా పశ్చాత్తాపంతో కుమిలిపోతూ, అమ్మ తల్లి, నన్ను క్షమించమ్మా, బాగా బాధలు కలుగుతున్నాయి అని చెప్పి అన్నాడు. కానీ వెంటనే ఆవిడ ఆక్రోశంతో ఒకే ఒక్క మాట చెప్పింది. వెంటనే తన యొక్క అగ్నిదేవుడి దగ్గరికి అగ్నిదేవుడిని ప్రార్థించింది. అగ్నిదేవుడు రావడం అనేటువంటిది జరిగింది. వచ్చి, అమ్మ ఏమిటి నీ ఆజ్ఞ అన్నాడు. ఇదిగో ఈ రోజున నాకు జరిగినటువంటి ఈ రోజున నాకు జరిగినటువంటి అన్యాయాన్ని నువ్వు ఏ విధంగా అయినా సరే అగ్నికి ఆహుతి చేసి ఈ పట్టణాన్ని మొత్తం కాల్చివేయాలి, ఈ పట్టణాన్ని మనం కాల్చివేయాలి అని చెప్పాడు. ఎప్పుడైతే అని చెప్పేటప్పటికీ, కానీ ఒక మాట గుర్తుంచుకుని, అయినా ఎక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులు, అలాగే మనకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క పిల్లలు, మహిళల్ని మాత్రమే మనం రక్షించాలి, ఈ బాధ నుంచి వాళ్ళని రక్షించాలి. కాబట్టి వాళ్ళని మినహాయించి ఆ ఊరంతటను కూడా తగలబెట్టమని చాలా ఆవేశంగా చెప్పింది. అదేవిధంగా కూడా
ఆ విధంగా చేయడం వల్ల ఆమె అక్కడ నుంచి వెళ్ళిపోయిన వెంటనే ఆ ఊరంతా కూడా తగలబడిపోయింది. ఇప్పుడు వెంటనే అక్కడ నుంచి కొండ మీదకి వెళ్ళి అక్కడ ఉండేటువంటి తపస్సు చేసుకుని ఆ తపస్సు ద్వారా దేవతలని దేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది తన భర్తతోటి ఉన్నటువంటి రథం మీద తన భర్త యొక్క ఆత్మ కూడా ఆ రథం మీద కనబడడం, తన కూడా స్వర్గలోకానికి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. ఈ రకంగా కన్నగి అనేటువంటి మహా ప్రతిభతరాలు ప్రకృతిలో ఉండేటువంటి ఒక ఆడదాన్ని బాధ పెడితే సమాజం ఎలా ఉంటుంది అనేటువంటి దాని గురించి మనం తెలుసుకోవాలి. ఈనాడు జరుగుతున్నటువంటి మహాప్రతివర్తలు అంటే భర్తనే దైవంగా బాధిస్తూ మనసులో కూడా ఏ విధమైన పరపురుషుని కూడా ఆలోచించేటువంటి ఉన్నటువంటి స్త్రీలు మన భారతదేశం. ఈ రోజున స్త్రీ యొక్క మాతృమూర్తిని మనం అందరం గౌరవిస్తున్నామంటే కారణం అంటే ఎత్ర నార్యస్తు పూజ్యంతే తత్ర రమంతి దేవాహ. ఆనాడు భర్తను మాత్రమే దైవంగా పూజించినటువంటి మహాప్రతిభతలు పుట్టినటువంటి భారతదేశంలో మనం జన్మించినటువంటి ప్రతి స్త్రీని గౌరవించాలని మేకందరికీ కూడా ఈ రకంగా విన్నపం చేస్తూ ఇంతటితో ఈ కథ ముగిసింది.